భారతదేశంలో సాధువులను, సంతు పురుషులను, హిందూ ధార్మిక సంస్థలను భారతీయ జనతా పార్టీకి దూరం చేసే విధంగా విపక్షాలలో ఉన్నవాళ్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు గత 3 రోజుల నుంచి బాగా చర్చకు దారితీశాయి. మమతా బెనర్జీ ఒకానొక సభలో ఆమె మాట్లాడుతూ భారతీయ సేవాశ్రమ్ సంఘ్, రామకృష్ణ మిషన్ ఇలాంటి సంస్థలలో ఉండే సాధువులు భారతీయ జనతా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు అని, అంటే ఆ సంస్థలలో ఉండే వాళ్ళకి సొంత వ్యక్తిత్వం లేదు అన్నట్టు, ఆ సంస్థలేవో పనికిమాలిన సంస్థలు అన్నట్టు, అలాగే ఆ సంస్థలలో రకరకాల చాలా దారుణమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నట్టు ఆమె పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడారండి మమతా బెనర్జీ గారు. నరేంద్ర మోదీ గారు తిప్పికొడుతూ ఆమె వ్యాఖ్యలను చాలా సీరియస్ గా ఉతికారేశారు. భారతీయ సేవాశ్రమ్ సంఘ్, రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు భారతదేశంలో ఎంతో సేవ చేస్తూ ఉన్నాయి. అలాంటి సంస్థలలో ఉండే సాధువుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అన్నట్టండి ఆదివారం రాత్రి జల్పాయిగురిలో ఉన్న రామకృష్ణ మిషన్ మీద కొంతమంది టీఎంసీ గూండాలు దాడి చేశారు. మమతా బెనర్జీ ఆదేశాలు లేనిది టీఎంసీ గూండాలు ఎందుకు దాడి చేస్తారండి రామకృష్ణ మిషన్ మీద? అది కూడా చాలా దారుణమైన విషయం ఏంటంటే, మనకు వివేకానందుడి పేరు వినిపించగానే, రామకృష్ణ పరమహంస పేరు వినిపించగానే, రామకృష్ణ మిషన్ పేరు వినిపించగానే పశ్చిమ బెంగాల్ గుర్తొస్తుంది. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆ రామకృష్ణ మిషన్ యొక్క శాంక్టిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత పశ్చిమ బెంగాల్లో ఉండే ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా వాటి పవిత్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వివేకానందుడు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే అమెరికాలోని చికాగో సమావేశాలలో పాల్గొని భారతదేశం యొక్క గొప్పతనం గురించి ప్రపంచానికి విశదీకరించారు, వివరించారు. అటువంటి వివేకానందుడికి సంబంధించినటువంటి సంస్థ. నిజానికి రామకృష్ణ మిషన్ స్థాపించింది రామకృష్ణ పరమహంస గారు కాదు. రామకృష్ణ పరమహంస గారి తర్వాత వివేకానందుడు, ఆయన శిష్యుడైనటువంటి వివేకానందుడు రామకృష్ణ మిషన్ స్థాపించారు. ఆ తర్వాత అది పుంఖానుపుంఖాలుగా విస్తరించింది. చాలా చోట్ల రామకృష్ణ మిషన్ ని మనం చూడొచ్చు. మన దగ్గర కూడా హైదరాబాద్ లో రామకృష్ణ మిషన్ ని మనం చూడొచ్చు. సికింద్రాబాద్ లో 20 నెంబర్ బస్ ఎక్కారంటే రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ అంటాం. రామకృష్ణ మఠ్ దగ్గర మీరు దిగొచ్చు. ఇందిరా పార్క్ కు ఆపోజిట్ లో ఉంటుంది రామకృష్ణ మఠ్ కదా. చాలా చక్కగా చక్కటి గ్రంథాలయము, చక్కటి పుస్తకాలు, ధ్యాన మందిరము, ఇవన్నీ కూడా మనం రామకృష్ణ మఠ్లో మనం చూడొచ్చు. ఒక ధార్మిక పరమైన కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది రామకృష్ణ మఠ్. మరోపక్క భారతీయ సేవాశ్రమ్ సంఘ్. ఈ భారతీయ సేవాశ్రమ్ సంఘ్ గురించి మీలో చాలా మంది విని ఉండకపోవచ్చు గాని చాలా చాలా గొప్ప సంస్థ అండి భారతీయ సేవాశ్రమ్ సంఘ్. దానికి సంబంధించిన మఠాలు ఉంటాయి. మన హైదరాబాద్లో గనక తీసుకొని చూస్తే లోయర్ ట్యాంక్ బండ్లో భారతీయ సేవాశ్రమ్ సంఘ్ అని చెప్పి ఉంటుంది. మేము కూడా అక్కడ 1-2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మా జీవితంలో. ఆ సమయంలో వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళు ఏమేం సేవ చేస్తున్నారు, ఎక్కడెక్కడ విస్తరించి ఉంది భారతీయ సేవాశ్రమ్ సంఘ్ అనేది తెలుసుకునే అవకాశం కలిగింది. గయాలో భారతీయ సేవాశ్రమ్ సంఘ్కు సంబంధించిన చాలా పెద్ద ఆశ్రమం ఉంటుంది. అలాగే మన భారతదేశంలో ఎప్పుడు సమస్యలు వచ్చినా సరే సామాజిక కార్యక్రమాలలో నిమగ్నం అవడంలో ముందుంటుంది భారతీయ సేవాశ్రమ్ సంఘ్. ఆంధ్రప్రదేశ్లో అలాగే ఒడిశాలో రకరకాల సమస్యలు, ముఖ్యంగా ఉప్పెన లాంటివి సంభవించినప్పుడు, తుఫాన్లు సంభవించినప్పుడు భారతీయ సేవాశ్రమ్ సంఘ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడేంటండి, మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1943లో బెంగాల్ కరువు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. చాలా పెద్ద చరిత్ర ఉంటుంది బెంగాల్ కరువుకు సంబంధించి. 1943లో బెంగాల్ కరువుతో కుతకుతలాడుతూ అసలు చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో భారతీయ సేవాశ్రమ్ సంఘ్ భారతదేశంలోని నలుదిశలకు తిరిగి వాళ్లకు చేతనైనంత బియ్యమో, గోధుమలో, ఉప్పు, పప్పు ఏముంటుందో అన్ని కలెక్ట్ చేసి ఇవ్వగలిగే వాళ్ళ నుంచి తీసుకొని వచ్చి వెస్ట్ బెంగాల్లోని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర భారతీయ సేవాశ్రమ్ సంఘ్కుంది. అలాగే భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న వాళ్లకు కావాల్సినటువంటివన్నీ సరఫరా చేసిన గొప్ప చరిత్ర భారతీయ సేవాశ్రమ్ సంఘ్కుంది. అలాగే 2001 గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు 2004లో
సునామీ సంభవించినప్పుడు భారతీయ సేవాశ్రమ్ సంఘ్ అక్కడికి వెళ్లి రకరకాల సేవా కార్యక్రమాలను నిర్వహించింది. 107 సంవత్సరాల ఘనమైన చరిత్ర భారతీయ సేవాశ్రమ్ సంఘ్కు ఉందండి. భారతీయ సేవాశ్రమ్ సంఘ్ను 1917లో ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజ్ గారు స్థాపించారు. ఒక సేవ చేయాలి అన్న ఉద్దేశ్యంతో, సత్సంకల్పంతో వారు ప్రారంభించారు. ప్రస్తుతం భారతీయ సేవాశ్రమ్ సంఘ్ 300కు పైగా శాఖలతో భారతదేశంలోనూ అలాగే ఇతర దేశాలలోనూ విస్తరించి ఉంది. అసలు దాని మెయిన్ హెడ్ క్వార్టర్ అన్నది కోల్కతాలో ఉంటుందండి. వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ప్రారంభమైంది వెస్ట్ బెంగాల్లో. మరి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రికి భారతీయ సేవాశ్రమ్ సంఘ్ మీద ఎంతటి గౌరవం ఉండాలి ఆలోచించండి. యూకేలో ఉంది, యుఎస్ఏలో ఉంది, గయానాలో ఉంది, అటు వెస్టిండీస్ కరీబియన్ ఐలాండ్స్కి వెళ్తే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా భారతీయ సేవాశ్రమ్ సంఘ్ ఉంది. కెనడాలో ఉంది, ఫిజీలో ఉంది, ఇంకా బంగ్లాదేశ్ అంటే సరే ఎన్నో ఆఫ్రికన్ దేశాలలో ఉంది, మలేషియాలో ఉంది, ఇండోనేషియాలో ఉంది, అంటే ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో ఉంది. అంతేకాదండి, యునైటెడ్ నేషన్స్ కు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రకరకాల డెలిగేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సిరియా గాని, లెబనాన్ గాని అత్యంత భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా వెళ్లి సేవ చేసినటువంటి ఘనమైన కీర్తి భారతీయ సేవాశ్రమ్ సంఘకు ఉంది. మనం ఎప్పుడు కూడా పుస్తకాలలో చదువుకోం, దినపత్రికలలో చదువుకోం, ఎడిటోరియల్స్ లో మనం చూడం భారతీయ సేవాశ్రమ్ సంఘకు సంబంధించి. ఎంతసేపు మతమార్పిడి ముఠాలొచ్చి, యుగోస్లేవియా దేశంలో పుట్టినటువంటి ఎవరో ఒక ఆవిడ మతమార్పిడి ముఠాలు వాటన్నింటినీ వెంటేసుకొని వచ్చి కలకత్తాలో ఉండి మతమార్పిళ్లు చేస్తూ ఏమేం కార్యక్రమాలు చేసిందో ఒక ఆవిడ మనందరికి తెలిసింది. అలాంటి వాళ్ళ గురించేమో మనం పాఠాలు చదువుకున్నాం. వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు మనం చూస్తాం. చాలా ఊదరగొట్టి వదులుతారు, మీడియా నిండా ఊదరగొట్టి వదులుతారు. ఆవిడ మరణించినప్పుడు కూడా మీడియా మొత్తం కవరేజ్ అవన్నీ మనం చూడొచ్చు. కానీ ఎటువంటి మత మార్పిళ్ల జోలికి వెళ్లకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్లినటువంటి సంస్థ భారతీయ సేవాశ్రమ్ సంఘ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా హైదరాబాద్ లో లోయర్ ట్యాంక్ బండ్ లో భారతీయ సేవాశ్రమ్ సంఘ్ లో అక్కడ మేము గదులు అన్ని తీసుకొని అక్కడ నిర్వహించడం జరిగింది. చాలా కోఆపరేట్ చేస్తారు అక్కడ ఉండే సాధువులు, సంత పురుషులు, అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ గాని వాళ్ళందరూ కూడా. చాలా అద్భుతమైన సంస్థ. అటువంటి సంస్థ మీద, అది కూడా కోల్కతాలో పుట్టి కోల్కతాలో ప్రధానమైన హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి సంస్థ మీద, ఆ కోల్కతా ఏ రాష్ట్రానికి రాజధాని? వెస్ట్ బెంగాల్కి రాజధాని. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? దీదీ అలియాస్ మమతా బెనర్జీ అలియాస్ మమతా బేగం. ఆమె ఇష్టం వచ్చినట్టు విషం కక్కడం మొదలుపెట్టింది. అన్నట్టండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలలో ఏ హైందవ ధార్మిక సంస్థల దగ్గరికి వెళ్లారో, విజిటింగ్ కి వెళ్లారో మీరు మొత్తం గనక గమనిస్తే చాలా చోట్లకి వెళ్లారు. ఒక చోటికి కాదండి. రామకృష్ణ మిషన్ కు సంబంధించి నరేంద్ర మోదీ గారికి చాలా అనుబంధం ఉంది. అసలు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా రామకృష్ణ మిషన్కి వెళ్ళారు. నేను సన్యాసం తీసుకుంటానండి అని. కాదు నాన్న, నువ్వు సన్యాసం తీసుకునే ఆ లైన్ లోకి నువ్వు వెళ్ళకూడదు. నీలో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కాదు నీ వినియోగం కావాల్సింది, ఇక్కడ కాదు నువ్వు ఉపయోగపడాల్సింది, నువ్వు ఇంకా చేయవలసింది చాలా ఉంది, సన్యాసాశ్రమం వద్దు అని చెప్పి వాళ్ళు పంపించారు. నరేంద్ర మోదీ గారు ఆ విషయాన్ని 1-2 సందర్భాలలో ఇంటర్వ్యూలలో కూడా పంచుకున్నారు కదా. సో నరేంద్ర మోదీ గారు రామకృష్ణ మిషన్ కి వెళ్లారు, భారతీయ సేవాశ్రమ్ సంఘ్ కి వెళ్లారు. 2017 మే 7 నాకు బాగా గుర్తుంది, న్యూఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ అయిందండి భారతీయ సేవాశ్రమ్ సంఘ్ కి సంబంధించి. అక్కడికి వెళ్లారు సెంటినరీ సెలబ్రేషన్స్ కి నరేంద్ర మోదీ గారు. అలాగే శ్రీరామ్ నగర్ అని చెప్పి పిలుస్తాం, ఆ శంషాబాద్ దగ్గర సమతామూర్తి విగ్రహం, బృహత్ విగ్రహం, రామానుజాచార్యుల వారి విగ్రహం, బృహత్ విగ్రహం యొక్క ఆవిష్కరణ సందర్భంగా చిన్నజీర స్వామి వారికి సంబంధించిన సంస్థ జెట్ అంటాం, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు. అలాగే ఉడిపిలో ఉన్నటువంటి మఠాలను నరేంద్ర మోదీ గారు సందర్శించారు. అక్కడుండే సాధువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అంతేకాదండి, తమిళనాడులో కూడా ఎందరెందరో సాధువులు, సంత పురుషులు నిర్వహిస్తున్నటువంటి గొప్ప మఠాలు, వాటన్నింటికి నరేంద్ర మోదీ గారు వెళ్లి అక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నారు. 1-2 అండి. గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ఎన్నెన్నో చోట్లకు వెళ్లారు. సాధువులు, సంత పురుషుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ నిరంతరం తన ఉపన్యాసాలలో సాధువులు, సంత పురుషుల గురించి మాట్లాడుతూ, ఇటువంటిదయ్యా భారతదేశము, ఇటువంటి భారతదేశంలో మనం పుట్టాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు చాలా చక్కగా గౌరవంగా మాట్లాడుతూ ముందుకెళ్తూ ఉంటే, ఆ సాధువులు, సంత పురుషులను నరేంద్ర మోదీ గారికి దూరం చేసే ప్రయత్నాలలో విపక్ష పార్టీలు రకరకాలుగా విషయం చిమ్మడం మనం చూడొచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి దీనికి సంబంధించి. బట్ మమతా బెనర్జీకి మాత్రము బ్యాక్ ఫైర్ అవుతోంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, భారతీయ సేవాశ్రమ్ సంఘ్ మీద, రామకృష్ణ మఠ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అవుతూ ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అయోధ్య రామ్ మందిర్ కు సంబంధించి మనం ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం
జాన్ 22వ తేదీ మనం చూసాం. దానికి ముందు శంకరాచార్య పీఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత వ్యతిరేకతతో మాట్లాడడము అవన్నీ కూడా జరిగాయి కదా. వాటిని కాంగ్రెస్ పార్టీ వారు తమ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో, తమ అఫీషియల్ ఫేస్బుక్లో, అంటే పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదండి, దాంట్లో వాళ్ళు వీడియోస్ కూడా పోస్ట్ చేశారు కొన్ని నెలల క్రితం. అది కూడా నేను చూశాను. ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ శంకరాచార్య మఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఇన్ని లోపాలు వెతికారు, వాళ్ళకే ఇష్టం లేదు, అయినా సరే మోదీ ఎలా చేశాడో చూశారా, ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు విపరీతంగా ఉపయోగించుకున్నారండి విపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ భారతీయ సేవాశ్రమ సంఘకు సంబంధించి కానీ, రామకృష్ణ మిషన్కు సంబంధించి కానీ, ఇంకేదైనా కానీ ఏం చేస్తాయంటే విపక్షాలు, ఏ కాస్త నరేంద్ర మోదీ గారికి ఏ సాధువు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏ హైందవ ధార్మిక పీఠం వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే ఆ వీడియోస్ అవన్నీ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించిన ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజెస్లో వీడియోస్ పెట్టుకొని, చూస్తున్నారా సాధువులు సంత పురుషులు కూడా నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్నారు, చూస్తున్నారా సాధువులు కూడా తిడుతున్నారు, చూస్తున్నారా పలానా మఠం వాళ్ళు కూడా మోదీని తిడుతున్నారు, అంటే హిందువులలో కూడా నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇంత బలమైన వాళ్ళు ఉన్నారు అని ఒక డిస్టర్బెన్స్ తీసుకురావడం, ఒక కలకలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఈ విపక్షాలందరికీ బాగా అర్థమైపోయింది, ఈ రకరకాల హైందవ ధార్మిక సంస్థల వల్ల హిందువులలో ఒక ఐకమత్యం అనేది క్రమక్రమంగా బిల్డ్ అవుతూ వస్తుంది. ఆ ఐకమత్యము భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతోంది. ఎందుకు ఉపయోగపడుతోంది భారతీయ జనతా పార్టీ? హిందువులకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు, భారతీయ సనాతన ధర్మానికి ఊపిరిలూదే కార్యక్రమాలు చేస్తోంది, భారతీయ సనాతన ధర్మము హిమోన్నతికి చేరే విధంగా ప్రయత్నం చేస్తోంది. అందుకని చెప్పి ఆబ్వియస్గా ఐకమత్యం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. ఆ ఐకమత్యాన్ని ఎలా తొలగించాలి, ఎలా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి రకరకాలుగా విపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తూ వస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా వాళ్లకు బ్యాక్ ఫైర్ అవడం మాత్రం ఖాయం. మమతా బెనర్జీకి బ్యాక్ ఫైర్ అవబోతోంది. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో చాలా సీట్లు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కోల్పోబోతోంది. అదే విషయం. ధన్యవాదాలు.